వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. సాధారణంగా వెన్నెముకకు దెబ్బ తగిలితే రికవరీ కావడం కష్టం అంటారు. అది కన్స్ట్రక్షన్ సైట్లో పైన వర్క్ చేయిస్తూ పైనుంచి కింద పడిన ఒక వ్యక్తికి వెన్నెముక గాయమైంది. అయితే ఆ వ్యక్తిని తిరిగి సాధారణ మనిషిని చేశారు డాక్టర్ ధీరజ్ మెడికవర్ హాస్పిటల్ నుంచి. వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఈ ఆపరేషన్, అరుదైన ఆపరేషన్ ఏ విధంగా జరిగింది, ఏంటి, ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్తే ధీరజ్ గారు. నమస్తే అండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు. అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. సో ఒక అరుదైన ఆపరేషన్ని మీరు చేసి వెన్నుమూకకు దెబ్బ తగిలినటువంటి ఒక వ్యక్తిని, అంటే పైనుంచి కింద పడి వెన్నుమూకకు దెబ్బ తగిలితే ఆ వ్యక్తిని సాధారణ మనిషిని చేసి నడిపించారని విన్నాం. అసలు ఏంటి ఆపరేషన్, ఎలా జరిగింది ఇదంతా? ఓకే, సో ఇదేంటంటేనండి, ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ బ్యాక్, 25 డేస్ బ్యాక్ చంద్రకుమార్ అనే వ్యక్తి, అతను నాయుడుపేట వాస్తవ్యులు, హైట్ ఒక కన్స్ట్రక్షన్ సైట్లో వర్క్ చేస్తున్నారు అతను. సో వర్క్ చేయిస్తారు సూపర్వైజరు. పైనుంచి ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ ఫ్లోర్ అక్కడి దగ్గర నుంచి కింద పడ్డారు. కింద పడిన వెంటనే అతనికి నడుము దగ్గర నుంచి ఎటువంటి చలనం లేదు, స్పర్శ లేదు, ఏం తెలియటం లేదు. సో ఇమీడియట్గా లోకల్గా హాస్పిటల్స్ దగ్గర తీసుకెళ్లారు. వెన్నుపూస గాయమైందేమోనని అనుమానపడ్డారు. తర్వాత చెన్నై తీసుకెళ్ళమన్నారు, తిరుపతి తీసుకెళ్ళమన్నారు. సో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇంతకుముందు నేను సర్జరీ చేస్తుండటం వల్ల వాళ్ళు ఇలా ధీరజ్ సార్ నెల్లూరులో ఉన్నారు, ఒకసారి వెళ్దాము అని వచ్చారు. సో నేను ఎంఆర్ఐ తీసినప్పుడు డార్సోల్ లంబార్ జంక్షన్ అంటాం, అంటే వీపుకి నడుముకి మధ్యలో జంక్షన్లో వెన్నుపూస ఇరిగింది, బర్స్ట్ ఫ్రాక్చర్, అది విరిగిపోయింది. యూజువల్గా ఎముక మాత్రమే విరిగితే కాళ్ళ చలనము వీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ అతనికి ఏమైందంటే ఆ విరిగిన ముక్కలన్నీ లోపల వెన్ను పాము ఉంటుంది, వెన్నుపూస లోపల స్పైనల్ కార్డ్ వెన్ను పాము ఉంటుంది, దాన్ని డ్యామేజ్ చేసింది. చేయటం వల్ల ఏంటంటే కంప్లీట్ పారాప్లీజియా, అంటే 2 కాళ్ళు చలనము స్పర్శ లేని పరిస్థితిలో వచ్చాడు. సో అందుకే మనం ఏం చెప్పామంటే ఎమర్జెన్సీగా చేద్దాము. సో ఇప్పుడే గాయమైంది, మనం ఎమర్జెన్సీగా తీసుకుంటున్నాం కాబట్టి రికవర్ అయ్యే అవకాశాలు కొద్దిగా ఉంటాయి, మన ప్రయత్నం మనం చేద్దాము అని సర్జరీకి తీసుకున్నాం. సర్జరీ అంటే ఏం చేస్తాం అంటే విరిగిపోయిన భాగం పై ఎముక కింద ఎముకని స్టెబిలైజ్ చేస్తాం, స్క్రూస్ వేసి రాడ్లు వేసి బిగిస్తాం. ఇది రొటీన్గా చేసేదే, దీంట్లో ఏమీ కొత్త విషయం కాదు. కానీ ఆ స్పైనల్ కార్డ్ ఏదైతే డ్యామేజ్ అయిందో, అంటే వెన్నుపాము ఏదైతే డ్యామేజ్ అయిందో దానిపైన ఉన్న పొరలన్నీ కట్ అయ్యి లోపల ఉన్న నరాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. సో వాటిని ఏం చేసామంటే స్పైనల్ కార్డ్ రిపేర్ చేసాము. అంటే ఆ నరాలన్నింటినీ లోపలికి పంపించి మొత్తం దాన్ని అంతా రిపేర్ చేసి ఆ వెన్నుపాము పైన ఉన్న కవరింగ్స్, అంటే వెన్నుపాములో నీరు అవన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఆ హోల్ పడడం వల్ల. అదంతా కూడా మనం మొత్తం డ్యూరా రిపేర్ చేసాం, దాన్ని డ్యూరాప్లాస్టీ అంటాం. సో స్పైనల్ కార్డ్ రిపేర్ అండ్ డ్యూరాప్లాస్టీ కూడా చేసాం. చేసిన తర్వాత సర్జరీ అయిన తర్వాత స్లోగా మూమెంట్స్ స్టార్ట్ అయ్యాయి, అతనికి సెన్సేషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో మనం ఏంటి యాక్టివ్గా ఫిజియోథెరపీ, న్యూరో రీహాబిలిటేషన్ ఇవన్నీ చేయటం వల్ల అతను హీ కేమ్ ఎస్టర్డే, నిన్న మనకి నడుచుకుంటూ ఓపీడీకి వచ్చారనమాట. అవునా? సో మొత్తంగా ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం తీసుకుంది సార్ ఈ ఆపరేషన్ చేసేటప్పుడు? సర్జరీ టైమింగ్ వచ్చి మనకి సర్జరీ పర్సే అంటే ఫిక్సేషన్ రిపేర్ చేయడానికి ఒక 2 to 3 hours టైం పడుతుంది సర్జరీ వరకు. బట్ ఓవరాల్ రికవరీ కావాలంటే ఇప్పుడు ఈ పేషెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కంప్లీట్ పారాప్లీజియా, అంటే ఏమి చలనం లేకుండా వచ్చాడు కాబట్టి ఒక 2 weeks 3 weeks టైం పడుతుంది ఈ ఫిజియోథెరపీ చేయడం ఇవన్నీ. ఇది కూడా యూజువల్గా నేను అదే చెప్పింది, నరము డ్యామేజ్ అయ్యి కాలు పూర్తిగా చచ్చుబడిపోయిన వాళ్ళు మళ్ళీ నడవటం అనేది జరగదు, వెరీ రేర్. బట్ స్పైనల్ కార్డ్ రిపేర్ చేసి మనము డ్యూరోప్లాస్టీ అవన్నీ చేసి తర్వాత న్యూరో స్టిమ్యులేషన్ చేయటము, ఫిజియోథెరపీ బాగా రీహాబిలిటేషన్ ఇవ్వటం వల్ల అండ్ ఎర్లీగా మనం ఇంటర్వెన్షన్, అంటే దెబ్బ తగిలిన కొద్దిసేపటికే మనము సర్జరీకి తీసుకోవటం, సమయ వృధా లేదు కాబట్టి అతను రికవర్ అవ్వగలిగాడు. సో సాధారణంగా ఎటువంటి కేసెస్లో ఎంత తొందరగా తీసుకొస్తే అంత మంచి వైద్యం అయింది? ఇప్పుడు స్పైనల్ కార్డ్ అంటే ఇప్పుడు వెన్నుపూస గాయాల్లో చాలా రకాలు ఉంటాయి, ఎముక మాత్రమే విరుగుతుంది. అలాంటప్పుడు భయపడాల్సింది ఏముండదు. అంటే వాళ్ళు దెబ్బ తగిలిన తర్వాత కాళ్ళు చేతులు కదులుతూ ఉంటాయి, నడుస్తూ ఉంటారు, విపరీతమైన నొప్పి మాత్రమే ఉంటుంది. మనం స్కాన్ తీసినప్పుడు వెన్నుపూస విరిగిందని అనిపిస్తుంది. అందులో కూడా వెన్నుపాము దగ్గరగా లేని భాగాలు, అంటే సైడ్ ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్, స్పైనస్ ప్రాసెస్ అంటాం, ఇలాంటివి విరిగితే అసలు ఆపరేషన్ కూడా అవసరం ఉండదు. లేదు వెన్నుపూసే విరిగింది కానీ నరానికి ఎటువంటి డ్యామేజ్ లేదు, అంటే కాలు చలనంలో ఎటువంటి ఇబ్బంది లేదు,
వీళ్ళకి మనం ఆపరేషన్ చేసి ఫిక్సేషన్ అంటే ఫర్దర్గా డ్యామేజ్ పెరగకుండా చేస్తే వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు. ఇలాంటి కేసెస్ అంటే వెన్నుపూస గాయం అయ్యి వెన్నుపాము కూడా డ్యామేజ్ అయ్యి వెన్నుపాము లోపల నరాలు కట్ అయినప్పుడు మాత్రం రికవరీ అయ్యే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి. సో ఇప్పుడైతే అతను ఇప్పుడు సాధారణంగా నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అది రైట్ డాక్టర్ గారు, ఇటువంటి అరుదైన ఆపరేషన్స్ గతంలో మీరు ఏమైనా చేసి ఉన్నారా? మనం ఇలాంటి స్పైన్ ఫ్రాక్చర్స్ అనేది రొటీన్గా చేస్తూనే ఉంటాం. కానీ ఈ పారాప్లీజియా అంటే కాళ్ళు పూర్తిగా పనిచేయకపోవటము, లేదా రెండు కాళ్ళు ఇప్పుడు మెడకి దెబ్బ తగిలింది అనుకోండి, రెండు కాళ్ళు రెండు చేతులు కూడా పనిచేయవు, పూర్తిగా పనిచేయకుండా పోవటము, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం సర్జరీ చేసిన యూజువల్గా మన దగ్గరికి ఇక్కడ ఇది హయ్యర్ సెంటర్ కాబట్టి ఇక్కడికి రావడానికి ముందే వాళ్ళ చుట్టూ అంతా తిరిగి చిన్న చిన్న ప్లేసులు అంతా చూపించుకుని చాలా సమయం వృధా ఉంటుంది. సో అప్పుడు మనం రిపేర్ చేసిన కొంతవరకు ఇంప్రూవ్మెంట్ అంటే కాస్త చెయ్యి కాలు కదిలించడం, వీల్ చైర్లో కూర్చోబెడితే వెళ్ళగలగటము, ఇంతవరకు తన అన్నం కలుపుకొని తినడము, ఇంతవరకు రికవరీ వస్తుంది. ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే సరైన టైంలో మనం చేయటం వల్ల కంప్లీట్ రికవరీ అంటే ఇలాగ పూర్తిగా నడవడం అనేది ఇది చాలా రేర్ అనమాట. సాధారణ జీవితాన్ని గడిపేస్తా. ఇప్పుడు అతను హీ వాంట్స్ టు గో టు వర్క్, ఇప్పుడు రేపటి నుంచి పనికి వెళ్తాను అంటున్నాడు, అది ఆనందం. ఓకే, రేపటి నుంచి పని కూడా అది. సో సూపర్ డాక్టర్ గారు, నిజంగా అభినందనం. అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన ఎక్విప్మెంట్ తీసుకుంటే ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది? వెరీ గుడ్ క్వశ్చన్. సో దీనికి మనకి ఇప్పుడు స్పైనల్ ఫిక్సేషన్ అంటే వెన్నుపూస విరిగినప్పుడు దాన్ని స్టెబిలైజ్ చేయడానికి పెద్ద మేజర్ ఎక్విప్మెంట్ అవసరం ఉండదు. సియామ్ అంటాము, స్క్రూస్ వేస్తాము, ఫిక్స్ చేస్తాము. కానీ స్పైనల్ కార్డ్ ఇంజురీ అంటే నరము కూడా డ్యామేజ్ అయ్యి కాళ్ళు పనిచేయకపోవడం, చేయి పనిచేయకపోవడం, వీళ్ళకి మాత్రం నరువు రిపేర్ చేయాలంటే హై అండ్ ఎక్విప్మెంట్ కావాలి. అంటే మైక్రోస్కోప్ అంటాం, సర్జికల్ మైక్రోస్కోప్. అంటే ఇప్పుడు మీరు మామూలు మైక్రోస్కోప్ చూస్తారు ల్యాబ్లో మనం చూసే, అలా కాదు. సర్జరీ చేసే ఫీల్డ్లో మనం మైక్రోస్కోప్ పెట్టి చూస్తూ ఆ నరాలన్నింటినీ రిపేర్ చేయడానికి వీలు పడే ఒక పరికరం అనమాట. సో అది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉండటం, సో దట్ హై అండ్ ఎక్విప్మెంట్ ఉండటం మూలానే మనం ఈ నరువు రిపేర్ చేయగలిగాము, అతను రికవర్ అవ్వగలిగాడు. రైట్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. సో మొత్తానికి తీసుకుంటే చాలా అరుదైనటువంటి ఆపరేషన్ని విజయవంతంగా నిర్వహించారని చెప్తున్నారు. సో పేషెంట్ కూడా నడిచి తిరుగుతున్నాడు, అతను కూడా వాయిస్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ వాయిస్ని కూడా మనం విందాం, ఆయన ఏమన్నారు. నా పేరు కల్లూరి చంద్రకుమారు, మాది తిమ్మారెడ్డివాగ గ్రామం, చెట్టమూరు మండలం, తిరుపతి జిల్లా. నేను జూలై 13వ తారీఖు తిరుమలపూడి దగ్గర పని దగ్గర ప్రమాదవశాత్తు కింద పడి వెన్నుపూస ఫ్రాక్చర్ అయ్యింది. పడ్డప్పుడు నాకు రెండు కాళ్ళు అసలు చలనం లేకుండా ఉన్నాయి. అక్కడి నుంచి ఒక 2 గంటల సేపు అంబులెన్స్ రాలేదు. అక్కడి నుంచి నాయుడుపేట వెళ్ళాము. నాయుడుపేటలో చూపించుకుంటే నీకు ఇట్లా వెన్నుపూస ఇరిగిపోయిందని చెప్పారు, కాళ్ళు రావు అని చెప్పారు. తిరుపతి కానీ చెన్నై కానీ వెళ్ళమన్నారు. సరే నెల్లూరులో ధీరజ్ సారు చేస్తున్నారని మా అల్లుడు రాజశేఖర్ అని నాకు చెప్పాడు. ఆ అబ్బాయి ద్వారా మేము నెల్లూరు మెడికల్ హాస్పిటల్కి వచ్చాము. ధీరజ్ సార్ని కలిసాము. ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు, సర్జరీ చేయాలని చెప్పారు. సర్జరీ చేసిన తర్వాత ఆపరేషన్ బాగా జరిగింది, ఇంకా ఫిజియో చేయించుకొని నువ్వు రికవరీ అవుతావని చెప్పాడు. ఆ నమ్మకంతోనే మేము ఉన్నాము. మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ యాజమాన్యం కూడా మమ్మల్ని బాగా చూసుకున్నారు మెడికల్ హాస్పిటల్లో. సార్ చెప్పిన పద్ధతులన్నీ పాటించాను. ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను. రైట్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. సో ఇది ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం. నమస్కారం.